ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాం. పిల్లారా, బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 30వ అధ్యాయం 12వ వాక్యాన్ని గమనిస్తే, తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడిన వారి తరము కలదు. జ్ఞాని అయిన సొలొమోను రాస్తున్నటువంటి సామెతల గ్రంథంలో ఈనాటి అనేక తరాలను గురించి తాను రాస్తూ వచ్చినట్లుగా గమనిస్తూ ఉన్నాం. అందులో తమ తల్లిదండ్రులని వారు దీవించనటువంటి తరం, తండ్రిని శపించుచు తల్లిని దీవించిన తరం ఒకటి ఉందని చెప్తూ ఉన్నాడు. అలాగనే తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యం నుంచి కడగబడినటువంటి వారి తరమ కలదు అని. కాబట్టి నేటి కాలంలో మనం గమనిస్తే గనక చాలామంది భక్తులు తమ దృష్టికి తాము శుద్ధులే, కానీ బైబిల్లో దేవుని కనుదృష్టి ఎంత తేటగా ఉందంటే, బైబిల్ చెప్తుంది కదా, పాతాళము ఆయనకి తేటగా కనబడుచున్నది, నరుని హృదయము మరి తేటగా కనబడుచున్నది అని బైబిల్ చెప్తుంది. కాబట్టి దేవుని దృష్టికి మరి తేటగా కనబడేటువంటి ఈ యొక్క నరుని హృదయం ఎలాగా శుద్ధమైనదిగా కనబడగలదు? బైబిల్ చెప్తుంది, ఆయన దేవదూతల్లోనే లోపాన్ని కనుగొనగలిగినటువంటి వాడు. అలాంటి దేవుని కనుదృష్టి ఎదుట, ఎందుకంటే దేవుని యొక్క దృష్టి అంత పవిత్రమైనది, అంత స్వచ్ఛమైనటువంటిది. మానవులంగా మనం చూసే దృష్టి దృక్పథం మనుషులమే కదా, అది కదా, ఇది కదా అనేటువంటి కోణంలో మానవునిగా మన బలహీనతను బట్టి ఎదుటి వ్యక్తిని కూడా మనం చూడడం ప్రారంభిస్తూ ఉంటాం. లేకపోతే వాళ్ళు పర్వాలేదులేండి మనుషులు అన్న తర్వాత ఇలా ఉంటాం అలా ఉంటామని సమర్థింపుతో కూడినటువంటి దృష్టి మనలో ఉండొచ్చు. కానీ దేవుని కనుదృష్టి అనేది పరిశుద్ధమైనటువంటిది, స్వచ్ఛమైనటువంటిది. ఆయన కనుదృష్టి ప్రతి మనిషి జీవితంలో ఉన్న ప్రతి లోపాన్ని కూడా స్పష్టంగా చూడగలిగేటువంటి దృష్టి అనే సంగతి మనం గమనించాలి. మరి ఇప్పుడు అసలు మనుషుడు తనకు తాను చూసుకుంటే ఎలా ఉంటుంది? ఏ మనిషి అయినా తనకు తాను చూసుకుంటే తన వరకు తనకి అంతా పర్ఫెక్ట్గానే కనబడుతూ ఉంటుంది. చాలా కొద్దిమంది మాత్రమే తమను తాము చూసుకున్నప్పుడు తమ యొక్క బలహీనతలు, తన లోపాలు గుర్తించగలిగిన వారుగా కనిపిస్తారు. కానీ చాలామంది వాళ్ళు బాగానే కనిపిస్తున్నట్లుగా మనం గమనిస్తాం. ఉదాహరణకి ప్రవక్త అయిన యెషయా కూడా తన కాలంలో మరి అనేక మంది ఇశ్రాయేలు ప్రజల గురించి ప్రవచనాలు చెప్తున్నప్పుడు ఇశ్రాయేలు లోపాలన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్పగలిగాడు, చాలా బాగా చెప్పగలిగాడు. కాబట్టి అతని ఆలోచనలన్నీ ఏమై ఉంటాయి? నేను పరిశుద్ధుణ్ణి కాబట్టి దేవుడు ప్రజల లోపాలు నాకు బాగా తెలియజేస్తున్నాడు, కాబట్టి ప్రజలతో చాలా స్పష్టంగా దేవుడు నా ద్వారా మాట్లాడుతున్నాడు అని చెప్పి యెషయా యోచన చేసుకుంటూ ఉండొచ్చు. అంటే ఓ రకంగా యెషయా తన దృష్టికి తాను పవిత్రుడే. తన దృష్టికి తాను పవిత్రుడు కాబట్టి యెషయా ఇశ్రాయేలు ప్రజల గురించిన ప్రవచనాలు వస్తున్నప్పుడు వారి లోపాలను గురించి అయితే చాలా స్పష్టంగా మాట్లాడడం ప్రారంభించాడు. కానీ ఏ రోజు కూడా, దేవా, ఇశ్రాయేలు ప్రజల్లో లోపం కనిపిస్తుందంటే నాలో కూడా ఏదో ఒకటి దాగి ఉంటుంది నాయన, ఆ దాగి ఉన్న పాపం ఏంటో నాకు స్పష్టం చేయమని చెప్పి దేవుని దగ్గర ఏమైనా ప్రార్థన చేసి ఉంటాడా అంటే అలా ప్రార్థించినట్లుగా మనకేమీ కనిపించదు. అయితే ఒకానొక దినాన ఉజ్జియా మృతి పొందిన తర్వాత దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న యెషయా ప్రవక్తకి దేవుని ప్రత్యక్షత కలిగింది. ఎందుకంటే యెషయాను దేవుడే పరిశుద్ధపరచాలని ఆలోచన కలిగిన వాడై ఉన్నాడు కాబట్టి దేవుడు అతని ప్రత్యక్షమయ్యాడు. అయిన వెంటనే అప్పుడు యెషయా ఏడుస్తున్నాడు, అయ్యో, నేను అపవిత్రుని పెదవులు గలవాడని, అపవిత్రుని పెదవులు కలిగిన జనుల మధ్యలో నివసిస్తున్నవాడను, నేను నశించితిని అని దేవుని దగ్గర ఏడవడం ప్రారంభించాడు. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారు,
ఎప్పుడైతే యెషయా నిజంగా తన వ్యక్తిగత జీవితంలో దైవ ప్రత్యక్షతను తాను చూడగలిగాడో, ఆ ప్రత్యక్షత తనలో దాగి ఉన్న లోపాన్ని స్పష్టంగా చూడగలిగేటట్లుగా, అప్పటి వరకు తన దృష్టికి తాను శుద్ధుడే, కానీ దేవుని ప్రత్యక్షత వచ్చినప్పుడు తన జీవితంలో ఉన్న మాలిన్యత, తనలో ఉన్నటువంటి అవిధేయత అనేది స్పష్టంగా చూడగలిగిన వాడుగా ఉన్నాడు యెషయా. ఈరోజున మనం గమనించవలసినదే, చాలామంది విశ్వాసులు కావచ్చు, సేవకులు కావచ్చు, వారి దృష్టికి వారు శుద్ధులే, పవిత్రులే, నీతిమంతులే. పైగా మాట్లాడేటప్పుడు నేను పవిత్రతగా ఉండకపోతే దేవుడు నన్ను ఎందుకు వాడుకుంటున్నాడు, లేకపోతే నేను పవిత్రతగా ఉండకపోతే దేవుడు నా ద్వారా ఎందుకు ప్రవచనాలు పలికిస్తున్నాడు, నాకెందుకు దేవుడు దర్శనాలు ఇస్తున్నాడు, నాకెందుకు దేవుడు ప్రత్యక్షతను ఇచ్చి వాక్యం ప్రకటించగలిగేటట్లుగా చేస్తున్నాడు, నా ద్వారా దేవుడు స్వస్థత కార్యాలు ఎందుకు చేస్తున్నాడు, అద్భుతాలు ఎందుకు చేస్తున్నాడంటే, బైబిల్లో మనం గమనిస్తాం గాడిదను కూడా దేవుడు వాడుకున్నాడు. అలాగని గాడిద పరిశుద్ధమైనటువంటి ఆ జంతువు అని చెప్పగలమా? కాబట్టి దేవుని సన్నిధిలో మనలను మనం పరిశీలన చేసుకోగలగాలి. మనల్ని మనం పరిశుద్ధపరచుకోగలిగినటువంటి వారమై ఉండాలి. వ్యక్తిగతంగా పరిశీలన చేసుకొని, ఇంకా చెప్పాలి అంటే పని చేస్తున్నాము అనుకుంటున్నాం, కానీ దేవుని నిమిత్తం పని చేయాలంటే ఖచ్చితంగా వాడు పరిశుద్ధపరచబడిన వాడై ఉండాలి. అందుకని యెషయా పరిశుద్ధపరచబడిన తర్వాత దేవుడు అంటాడు, మా నిమిత్తము ఎవరు పని చేస్తారంటే మేము ఉన్నాము అని. కాబట్టి దేవుని పని చేసేది వేరు, దేవుని నిమిత్తం పనిచేసేది వేరు. కాబట్టి దేవుని నిమిత్తం పనిచేస్తే అది చిన్న పని చేసినా, గొప్ప పని చేసినా ప్రయోజనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. తలాంతు ఉంది కదా, వరం ఉంది కదా, కృప ఉంది కదా అనుకొని చేసేటువంటి వారు బోల్డంత మంది ఉన్నారు. ఒకానొక దినం వస్తుంది, నీ నామములో మేము ప్రవచించలేదా, మీ నామములో మేము అద్భుతాలు చేయలేదా, మీ నామములో దయ్యాలు వెళ్ళగొట్టలేదా అని చెప్పినప్పుడు, అక్రమము చేయువారులారా మీరెవరో నాకు తెలియదు పొండి అని చెప్పేటువంటి సమయం ఒకటి వస్తుంది. కాబట్టి ఆ యొక్క లిస్టులో మన జీవితాలు నిలబడకుండా ఉండగలగాలంటే మన దృష్టికి మనం శుద్ధులుగా బ్రతుకుతున్న స్థితిలో నుంచి విడిపించబడి, దేవుని కనుదృష్టి మన మీద పడినప్పుడు మనలో దాగి ఉన్న ప్రతి అపవిత్రతను గమనించి యథార్థంగా దేవుని సన్నిధిలో ఒప్పుకొని, దేవుని చేత శుద్ధి చేయబడిన యెషయాలాగా దేవుని సన్నిధిలో మనల్ని మనం పరిశుద్ధపరచుకోగలగాలి. అలా పరిశుద్ధపరచబడిన మంచి మనస్సాక్షి కలిగిన వారమై మనం ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా మనము దేవుని చేత అంగీకరించబడతాం. దేవుని కోసం పనిచేసే పాత్రలుగా మార్చబడతాం. దేవుని నిమిత్తమైనటువంటి సాధనాలుగా మన జీవితాలు ఉండగలుగుతాయి అనే సంగతి గమనించాలి. ఓ రకంగా బలవంతుని చేతిలో బాణాల్లాగా దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, దైవ సంకల్పంలో మన జీవితాలు కొనసాగడానికి కారణంగా మారుతుంది అన్న సంగతి గమనించాలి. కాబట్టి ఇంత శ్రేష్టమైనటువంటి తన ఆలోచన దేవుడు నీకు అనుగ్రహించిన తర్వాత కూడా నీవు ఇంకా పరిశీలన చేసుకోకుండా మూర్ఖత్వంగా, మొండితనంగా నీ పాపములను నీ జీవితాన్ని కొనసాగింపజేస్తే, దేవుని వాక్యం చెప్తుంది కదా, ఎవడైనా అలా మూర్ఖత్వంగా, మొండితనంగా వెళ్ళిపోతే వాడు కీడులో పడతాడు అని. కాబట్టి అలాగ మన జీవితంలో వెళ్లకుండా ఈ సంవత్సరాంతంలో మనను మనం శుద్ధీకరించుకోవడానికి, పవిత్రపరచుకోవడానికి ఓ మంచి అవకాశాన్ని దేవుడిచ్చాడు. తన సన్నిధిలో కూర్చొని ప్రార్థనలో దేవుని పాదాల దగ్గర కనిపెట్టుకునేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాన్ని ఖచ్చితంగా మనం కలిగి ఉండగలగాలి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని ప్రభువు చెప్పాడు, వాని క్రియలను బట్టి సిద్ధపరిచిన జీతం నా దగ్గర ఉందన్నాడు. కాబట్టి ఆయన ఎదుట నిలబడినప్పుడు కూడా సిగ్గుపడనక్కర్లేని వారంగా జీవించడానికి పరిశుద్ధపరచబడిన యోగ్యమైన దేవుడు వాడుకునే పాత్రలుగా, ఎందుకంటే యజమానుడైన దేవుడు వాడుకోవాలంటే అది పరిశుద్ధపరచబడితేనే దాని అర్హత అదే. కాబట్టి అలాగ పరిశుద్ధపరచబడిన ఆధ్యాత్మికమైన అనుభవంలో ప్రభువుకు మహిమార్థంగా సాగిపోదాం. దేవుడి అటు కృప సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. తమకు తామే శుద్ధులు అనుకుంటున్న స్థితి నుంచి విడిపించండి. మాలో అటువంటి ఆలోచన ప్రభా తొలగించి నీ రక్తం చేత మమ్మల్ని కడిగి అణువణువున దాగి ఉన్న ప్రతి పాపాన్ని పవిత్రపరిచి, ఇదిగో ప్రభా,
నీ చేత వినియోగించబడే పాత్రలుగా, నీ నిమిత్తము పని చేయగలిగినటువంటి ప్రభా పాత్రలుగా మేము ఉండుటకు సహాయం చేయమని, నీ కోసం పనిచేసేటువంటి వ్యక్తులుగా ఉండడం కృప చూపించండి. వాక్యం అందరిలో కార్యం చేయాలని, గొప్ప శుద్ధీకరణ ఈ సంవత్సరాంతంలో కలగాలని యేసు పరిశుద్ధ నామములో వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్, ఆమేన్.